హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. తీగ, బఠానీ తీగ. ఎంత ఎండ ఎక్కువగా ఉంటే అంత చక్కగా పూస్తుంది. ఇది అంతు లేకుండా అనంతం అనేలాగా పెరుగుతుంది. బఠానీ పువ్వు, బఠానీలు అయితే రావండి. ఈ మొక్క పేరైతే అది బఠానీ తీగ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక్కసారి తీసుకొచ్చి అయితే పెట్టామండి ఇక్కడ. అది ఇంకా నాకు తెలిసి ఒక 20 years నుండి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక దగ్గర పోతుంది, ఇంకో దగ్గర వస్తుంది, ఒక దగ్గర పోతుంది, ఇంకో దగ్గర వస్తుంది. 20 years బ్యాక్ తీసుకొచ్చి పెట్టింది మా మమ్మీ. అప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. విత్తనాలు అనేవి పడుతూ ఉంటాయి కదా, అట్లా ఆ రకంగా ఒక మొక్క ఒక 1 year ఉండిపోయినా మళ్ళీ ఇంకొక మొక్క అనేది స్టార్ట్ అవుతుంది కదా, అలా ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. మా ఊరి కాలువ చూడండి ఎంత చక్కగా ఉందో, వాటర్ ఎంత బాగా వస్తుందో. ఎంత ఎండాకాలంలో కూడా అంత వాటర్ వస్తుంది. నేచర్లో ఉండే పవరే అదండి. మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి మొక్కలు. ఒక్కసారి వేసినాము మనం, మన దగ్గరికి విత్తనం ఒక మోడల్ వచ్చింది అంటే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ విధంగా 20 years నుండి మొక్క ఉంది అంటే ఆలోచించండి. అది సహజం, నేచర్ మనకిచ్చిన వరం అనుకోవచ్చు. ఇవి జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు.